ఇన్స్టిట్యూషన్స్ నుంచి జి పాండురంగారెడ్డి ఫౌండర్ అండ్ చైర్మన్ వారిని 10 టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క గారు, అలాగే విశిష్ట అతిథులు మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారి చేతుల మీదుగా. చాలా బాగుందమ్మా. 10 టీవీ వాళ్ళు అయితే ఎడ్యూ ఫేర్ పర్టికులర్గా చేస్తున్నారో, ఎడ్యుకేషన్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని హైలైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ అనే దానికి ఒక బిజినెస్గా చూస్తున్నారు, కానీ ఎంతమంది సర్వీస్ ఇస్తున్నారు, ఇంతమందికి ఒక సొసైటీ యూత్కి మంచి విజ్ఞానాన్ని ఇస్తూ దాన్ని హైలైట్ చేస్తూ, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే పర్ఫార్మెన్స్ బాగుందో వాటిని హైలైట్ చేస్తూ సొసైటీ దృష్టికి తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప కార్యక్రమం మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్. సో దీంట్లో పాటుగా పర్టికులర్గా శ్రీదత్త గురించి చెప్పాలంటే 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం మేము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సంటేజెస్. ఒక తక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా ఉద్యోగం కల్పించడం అనేది ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్గా దీని మీద ఫోకస్ చేస్తుంది. గత 3 సంవత్సరాలుగా శ్రీదత్తాలో కంటిన్యూస్గా 100% ప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఏంటంటే స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళ క్యాలిబర్ని ఐడెంటిఫై చేసి, స్కిల్ని ఐడెంటిఫై చేసేసి, కంపెనీస్ని కూడా ఐడెంటిఫై చేసి, ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళను ఏదైతే పొజిషన్ ఇప్పించడము, జాబ్ ఇప్పించడం అనేది అదొక్కటే గొప్పతనం. ఎట్ సేమ్ టైం ఒక ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు డిప్లొమాలు కానివ్వండి, స్టూడెంట్కి ఏంటంటే ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్న్షిప్ దాన్ని కంటిన్యూషన్ విత్ ఎంప్లాయ్మెంట్. తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో SAP ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్, అది కోర్స్, అది ప్రోగ్రామ్. అది ఒక చైన్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ రోజుల్లో వాటిల్లో సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, వీటన్నిటికి ఉంటే అది ఒక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఇలాంటి వాటిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శ్రీదత్తాలో ఉంది. దాని ద్వారా ఒక మంచి వాళ్ళకంటే IT ఉద్యోగం అంటే ఎప్పుడో ఏదో రోజున ఒక పెద్ద కంపెనీస్ తీసేస్తారనేది ఒక భయం ఉంది. కానీ SAP ప్రోగ్రామ్ లాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఈరోజు రిజల్ట్స్ చూస్తే వాళ్ళు ఎవరు ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళని తీసేసే అనేది ఉండదు. ఇంకా ఆ ఉద్యోగంలో తీసేయడం అని ఉండదు. వాళ్ళ సీనియారిటీతో పాటు వాళ్ళకి ఇంక్రిమెంట్సే ఉంటాయి. కాబట్టి ఇలా స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా బాగా ఫోకస్ చేస్తూ, ఏదైతే స్కిల్ను డెవలప్ చేస్తూ మేము చేస్తున్నాం. కాబట్టి ఈ సక్సెస్ని మీరు గుర్తించి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సత్కరించడం, ఇది ఒక సొసైటీకి తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. పర్టికులర్గా 10 టీవీకి మేము శ్రీదత్త తరఫున మేము థ్యాంక్స్ చెప్తూ, సొసైటీలో ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా మీ ద్వారా అందరికీ కూడా ఏదైతే బెనిఫిట్ పొందారో, ఉద్యోగాలు పొందారో, మీరందరూ కూడా ఈ విషయాన్ని వైడ్ పబ్లిసిటీ చేయాలి. మీరు చేస్తేనే మాకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా నేను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ దీన్ని తెలియాలని కోరుకుంటాను. మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి MD విక్రమ్ రెడ్డి గారు. మరి ఈరోజు కాఫీ టేబుల్ లాంచ్ కార్యక్రమంలో శ్రీదత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్లేస్ సంపాదించుకుంది. మరి శ్రీదత్త స్పెషాలిటీస్ ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ యూజువల్ 10 టీవీ చేసే ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఇటువంటి మంచి కార్యక్రమాల్లో భాగం కావడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ కాఫీ టేబుల్ బుక్లో ఇలా మన స్థానం సంపాదించుకోవడం కూడా మాకెంతో నిజంగా గర్వకారణమైనటువంటి విషయం. దాంతోపాటుగా మా కాలేజెస్లోని మంచి విషయాలను గుర్తించి 10 టీవీ ఇలా మాకు ఈ గుర్తింపునిచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ముఖ్యంగా కాలేజెస్ గురించి, శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్పుకోవాలంటే, మేము 24 ఏళ్ల పాత సంస్థ అండి. ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయి NAC A+ అటానమస్ అండ్ NBA అక్రెడిటేటెడ్ కాలేజెస్ మావి. త్వరలోనే యూనివర్సిటీకి వెళ్ళాలనే ఆలోచన ధోరణిని కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తున్నాము. దాంతోపాటుగా ప్లేస్మెంట్స్ అనే దానికి చాలా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం మేము. 100% ప్లేస్మెంట్స్ గత 3 ఏళ్లుగా మేము సాధిస్తూనే ఉన్నాము. ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం. దీంతో పాటుగా డిప్లొమా స్టూడెంట్స్ని కూడా స్కిల్ ఇండియా విజన్, అంటే డెవలప్డ్ ఇండియా విజన్ 2047కి అలైన్డ్గా ఇప్పుడు చాలామంది మన స్కిల్డ్ టెక్నీషియన్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా 100% ప్లేస్మెంట్ ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాము. సో డిప్లొమా స్టూడెంట్స్ని కూడా మంచి ప్లేసెస్లో ఇంటర్న్షిప్ చేసి పెయిడ్ స్టైపెండ్ వచ్చేటట్టు చూస్తున్నాము. SAP సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ ల్యాబ్ ఆఫ్ వర్త్ 2 crores మా కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేశాము విత్ సర్వర్ అండ్ లైసెన్స్. దాంట్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము. ఇది కాకుండా విద్యను కూడా సరిగ్గా అభ్యసించాలనే ఆలోచన ధోరణితో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని పేపర్ పబ్లికేషన్స్ ఎంకరేజ్ చేస్తున్నాము. రీసెంట్గానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో కూడా దాదాపు 87 to 100 పీపుల్ స్టూడెంట్స్ని పియర్ రివ్యూడ్ జర్నల్స్లో లేదా నార్మల్ జర్నల్స్లో పబ్లికేషన్ చేయడం అనేది ఎంకరేజ్ చేసాం. ఇలా అన్ని విధాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము.
ఇంకా ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలనే ఆలోచన మాకు ఇంకా ఆ స్పిరిట్ ఉంది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ మీలాంటి సంస్థలు కూడా మాకు సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ విల్ డూ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.